వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య బంధం. కొత్త సంబంధాలకు సర్దుబాటు కావడానికి సమయం పడుతుందనేది అంగీకరించాల్సిన వాస్తవం. సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు ఆమె అత్తమామల ఇంట్లో ఎలా ఉండాలో, మంచి భార్యగా, కోడలిగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెబుతారు. అలాగే అత్తారింట్లో పనులన్నీ ఎలా చేయాలో కూడా నేర్పించి మరీ పంపుతారు. కానీ వివాహం తర్వాత మంచి భర్తగా, అల్లుడిగా ఎలా ఉండాలో అబ్బాయిలకు నేర్పించే తల్లిదండ్రులు బహుశా చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మానసికంగా, ఆచరణాత్మకంగా తమ అత్తమామల ఇంట్లో సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అబ్బాయిలు ఈ పరిస్థితికి సిద్ధంగా ఉండరు. అయితే పెళ్లికి ముందు కూతుళ్లకు ఎన్నో విషయాలు నేర్పించే తల్లిదండ్రులు పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అనే విషయం గురించి కొడుకుకు కూడా కొన్ని నేర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత అబ్బాయిని మంచి భర్తగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన అల్లుడిగా కూడా మారతాడు. అర్థం చేసుకునే కొడుకు మాత్రమే రెండు కుటుంబాలను కలిపి ఉంచగలడు. కోడలికి తన అత్తమామల ఇల్లు తన ఇల్లు అని అనిపించేలా చేయగలడు. ఇందుకోసం పెళ్లికి ముందు కొడుకులకు తల్లిదండ్రులు ఏం చెప్పాలో, ఏం నేర్పించాలో తెలుసుకుంటే వివాహం తర్వాత భార్య తన బాధ్యత మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామి కూడా అని కొడుకుకు చెప్పాలి. ఇంటి ప్రతి నిర్ణయంలో ఆమె అభిప్రాయం తీసుకోవాలని చెప్పాలి. భార్య భావాలను, అభిప్రాయాలను గౌరవించడం, కోడలు ఆ ఇంట్లో గెస్ట్ లేదా పని మనిషి లాంటిది కాదని, ఇంట్లో ఆమెకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పాలి. వివాహం తర్వాత కొడుకు తరచుగా తన తల్లి, భార్య మధ్య చిక్కుకుపోతాడు. సంబంధాలలో సామరస్యం ముఖ్యమని, పోలిక కాదని కొడుకులకు వివరించి చెప్పాలి. కొడుకు సమతుల్యతను కాపాడుకుంటే కోడలికి ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు, లేదా తల్లికి ఎటువంటి ఫిర్యాదు ఉండదు. అతని భార్య, తల్లి మధ్య ఏదైనా విభేదాలుంటే ఇద్దరి మధ్య తేడాలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలంతే తప్ప ఒకరికొకరు సపోర్ట్ చేస్తే ఏకపక్షంగా ఉండకూడదు. కోడలు తల్లిదండ్రులను, ఆమె కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించాలి. ఇలా ఉంటే కోడలు కూడా తన అత్తమామలను తన తల్లిదండ్రుల్లాగే చూసుకోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విషయాలు వ్యక్తిగతమైనవి. చిన్న చిన్న విషయాలను బయట పంచుకోవడం లేదా తల్లిదండ్రులతో ప్రతీదీ పంచుకోవడం, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములతో ప్రతీదీ చెప్పడం వల్ల అపార్థాలు వస్తాయని కొడుకుకు నేర్పాలి. మంచి భర్త లక్షణం ఏమంటే అతను తన సంబంధం గౌరవాన్ని కాపాడుకోవడం. అతను ఆ గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే భార్య కూడా అతనికి సహకారంగా వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉంటుంది.